ఇక వ్యాలంటైన్స్ డే ప్రేమికుల రోజు. ఈ రోజు సాధారణంగా యువత అంతా కూడా వారి యొక్క ప్రేమను వ్యక్తం చేయడం కానీ, ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రేయసికి కానీ ప్రియుడికి కానీ గిఫ్ట్స్ ఇవ్వడాన్ని మనం చూస్తూనే ఉంటాము. లేదంటే కొంతమంది బయటికి వెళ్ళి కేక్ కట్ చేసుకుంటూ కొంతమంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి మనం చూస్తున్నాము. వ్యాలంటైన్స్ డే రోజే తన ప్రియురాలిని అతి కిరాతకంగా గన్తో కాల్చి చంపారు. ఈ ఘటన వ్యాలంటైన్స్ డే రోజే జరిగింది. ప్రియురాలిని గన్తో కాల్చి చంపాడు ఒక ప్రియుడు. ఆ తర్వాత తనను తాను సూసైడ్ చేసుకున్నాడు. ఎస్, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ ఇద్దరు కూడా ప్రేమ జంట. ఇరువురు కూడా గత కొన్ని రోజులుగా ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారు అని తెలుస్తోంది. అతని పేరు సుమిత్ అని తెలుస్తోంది. ఆ ప్రియురాలి పేరు రేఖ అని చెబుతున్నారు. సో ఇద్దరు కూడా గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మరి ఏం జరిగింది? ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవ జరిగిందా? ఈ గొడవకు గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే జరుగుతోంది. తనను తాను చంపుకోవడమే కాకుండా తన ప్రేయసి రేఖ ఎవరైతే ఉన్నారో తనను కూడా గన్తో కాల్చి చంపాడు. మొదటగా తనను గన్తో కాల్చి ఆ తర్వాత తను చనిపోయిన తర్వాత తనకు తానుగా సుమిత్ అనే వ్యక్తి తనకు తానుగా గన్తో కాల్చుకొని చనిపోయారు. ఈ ఘటన జరిగింది గ్రేటర్ నోయిడాలో. ఈ ఘటన జరిగింది. అటు మృతులు ఎవరైతే ఉన్నారో సుమిత్ అనే వ్యక్తి ఢిల్లీకి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. అమ్మాయి కూడా రేఖ అనే అమ్మాయి, ఆమె కూడా నోయిడాకు చెందిన ఉమెన్ గా కూడా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ కూడా అటు సుమిత్ రేఖ కూడా ఇద్దరు కూడా లవ్ చేసుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? మరి వీరి యొక్క హత్య అనాలా, దీన్ని ఆత్మహత్య అనాలా కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అమ్మాయిని తను హత్య చేయడము, ఆ తర్వాత తనకు తాను ఆత్మహత్య చేసుకోవడము, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కారు అనుమానాస్పదంగా రోడ్డు పక్కన కనిపించింది. దీంతోనే పోలీసులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. ఆ కారు ఎందుకు ఆ రోడ్డు పైన ఉంది, మరి ఏం జరిగింది అనే కోణంలో అక్కడ ఎవరైతే ఉన్నారో పాదచారులు కానీ ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకొని ఆ కార్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఇద్దరు కూడా విగత జీవులుగా రక్తపు మడుగులో ఉన్నారు. సో వారు అప్పటికే ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. మరి ఏం జరిగింది? ఇద్దరు కూడా ఎందుకు ఈ విధంగా చనిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి? అసలు సుమిత్ ప్లాన్ ప్రకారమే రేఖను కాల్చి చంపాడా? ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవ జరిగిందా? అసలు ఏం జరిగింది అనే కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. పూర్తి డీటెయిల్స్ అయితే గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ శివ అందిస్తారు. శివ, అసలు ఏం జరిగింది? ఇద్దరు కూడా వ్యాలంటైన్స్ డే రోజే చనిపోవడానికి కారణం ఏంటి? అంటే రేఖ అనే అమ్మాయిని గన్తో కాల్చి చంపాడు. ఆ తర్వాత సుమిత్ తనకు తాను గన్తో కాల్చుకొని చనిపోయాడు. ఏం జరిగింది? పూర్తి వివరాలు ఏంటి శివ? ప్రేమికులు మృతి చెందడం అనేది వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అంటే వ్యాలంటైన్స్ డే రోజునే ఈ ఘటన ఈ రోజే జరిగిందా లేదా నిన్న జరిగిన తర్వాత ఈ రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందా అనేది కూడా అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇటు పార్క్ చేసిన కారు నోయిడాలోని పార్క్ చేసిన కారులో ఈ ఒక జంట మృతదేహం కనిపించడం సంచలనంగా మారింది. నోయిడా సెక్టర్ 39 సమీపంలో టాటా ఆల్టోజ్ కారులో సుమీర్ అలాగే రేఖ ఇద్దరు మృతదేహాలు కనిపించాయి. వీరి తలలపైన తుపాకీ గాయాలు ఉన్నాయి. అయితే వీరిద్దరి మరణానికి ముందు ఏం జరిగింది అనే కోణంలో కూడా కనుగొనే పనిలో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరిది ప్రేమ వ్యవహారమే ప్రధానంగా ఈ మరణాలకు కారణం అయి ఉండొచ్చు అనేది కూడా పోలీసులు ధృవీకరించారు. కారు డ్రైవర్ సీట్ లో సుమిత్ కూర్చుని ఉన్నారు. అతని చేతిలో పిస్టల్ దొరికింది అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. కారు లోపల నుంచి లాక్ చేయబడి ఉంది. లాక్ చేసుకుని ఇద్దరు చనిపోయి ఉంటారు. అసలు ముందు తను రేఖను కాల్చిన తర్వాత సుమిత్ కూడా కాల్చుకుని చనిపోయి ఉండొచ్చు అనేది కూడా ప్రధానంగా పోలీసులు భావిస్తున్నారు. అంటే పిస్టల్ తో తాను కాల్చుకున్న తర్వాత రేఖను కాల్చారు. కారులో బుల్లెట్లు అలాగే క్యాట్రిడ్జ్లు కూడా లభించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అంటే పోలీసులు మొదట దీన్ని ఆత్మహత్యగా భావించినప్పటికీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ కానీ ముందు ఇద్దరు చనిపోవడానికి కారణం అంటే ఒకరిని ముందు చంపిన తర్వాత మరొకరు చనిపోయే అవకాశం ప్రధానంగా అక్కడ కనిపిస్తోంది. కానీ లేదా వారిద్దరు చనిపోయారా లేదా ఎవరైనా వారిని చంపి కారు సైడ్ పార్క్ చేసి లాక్ చేసి వెళ్ళిపోయారా అనే అంటే అనేక కోణాలు ఇక్కడ ప్రధానంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే మొదట వారు ప్రాథమికంగా ధృవీకరించింది ముందు రేఖను కాల్చిన తర్వాత సుమిత్ కాల్చుకుని చనిపోయి ఉండొచ్చు అని ప్రధానంగా వాళ్ళు భావిస్తున్నారు. అయితే ఇద్దరు వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటారు. ఇద్దరికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా మారిన తర్వాత రేఖ వేరే వారితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన నేపథ్యంలోనే కలవాలని పిలిచి ఇక్కడ సుమిత్ అతనికి కాల్చి చంపే ఉండవచ్చు అనేది ప్రధానంగా పోలీసులు భావిస్తున్నారు. అంటే రేఖ నోయిడా సెక్టర్ 58లో
నివాసం ఉంటుంది. ఇటు సుమిత్ ఢిల్లీలోని ఫిరోజ్పూర్లో నివాసం ఉంటాడు. అంటే ఇక్కడ ఘటన జరిగింది సెక్టర్ 39లో ఈ ఘటన చోటు చేసుకుంది. నోయిడా సెక్టర్ 39లో చోటు చేసుకుంది. తను రేఖ మాత్రం సెక్టర్ 50లో నివాసం ఉంటారు అనేది పోలీసుల దర్యాప్తులో తేలినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇద్దరు కూడా శుక్రవారం నుంచి అంటే నిన్నటి నుంచి కూడా ఇద్దరు కనిపించడం లేదు అనేది పోలీసులకు వారి పోలీస్ స్టేషన్ లో ఇరు కుటుంబాలు కంప్లైంట్ చేశాయి. కంప్లైంట్ చేసిన తర్వాత వారు దర్యాప్తు చేస్తున్నారు. వారి కోసం సెర్చ్ నిర్వహిస్తూ ఉన్నారు. అంటే వెతుకులాట అయితే కొనసాగుతుంది. కానీ ఈ లోపే ఈ ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా ఉన్న వారు గమనించి 2 మృతదేహాలు గుర్తించి వారికి సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే సంఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్న ఆధారాలను సేకరిస్తున్నారు. ముందు రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. రైఫిల్ ఎప్పటి నుంచి అతని దగ్గర ఉంటుంది అనేది కూడా ప్రధానంగా ప్లస్ వారి కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చిన తర్వాత వారి నుంచి కూడా కొన్ని వివరాలు సేకరిస్తున్నారు. అంటే వారికి మొదటి నుంచి ఎప్పటి నుంచి పరిచయం ఉంది, ఎందుకు వారు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది వాళ్ళు కొంత సమాచారం సేకరించిన తర్వాత అసలు విషయాలు అనేవి బయటకు వచ్చాయి. తను మొదటి నుంచి ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు. తర్వాత అతనికి రేఖ తనను పెళ్లి చేసుకోకుండా ముందు నమ్మించి మోసం చేసింది, వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది అనేది ప్రధానంగా పోలీసుల దర్యాప్తులో తేలిన నేపథ్యంలోనే రేఖను సుమిత్ కాల్చి చంపినట్టుగా తెలిసారంటే మిస్సింగ్ కేసు కంప్లీట్ అయిన తర్వాత సుమిత్ వదిలిపెట్టిన నోట్లో 15 ఏళ్లుగా తాను రిలేషన్ లో ఉన్నామని వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చిందని చెప్పారు. అంటే తర్వాత హామీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోవడం వేరే వాళ్ళతో వివాహం సిద్ధమైన నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చు అనేది కూడా పోలీసులు ధృవీకరిస్తున్నారు. ఆ కోణంలోనే ఇటువంటి కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యుల తల్లిదండ్రులందరినీ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా విచారిస్తున్నారు. ఏం జరిగింది ఏంటి అనేది కూడా, అంటే కుటుంబంలో పెళ్లికు పోవడం వల్ల వేరే వాళ్ళతో పెళ్లికి సిద్ధమైందా, అసలు ఏం జరిగిందని కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తు కొనసాగిన తర్వాత అసలు విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, ఢిల్లీలోనే నోయిడాలో దారుణ ఆత్మహత్య అయితే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అటు సుమిత్ అదేవిధంగా రేఖ ఇద్దరు కూడా గత కొంతకాలంగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. మరి ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగింది, దేనికి జరిగింది అనే విషయాలు కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ప్రాథమికంగా పోలీసుల దర్యాప్తులో మాత్రము ఇద్దరు గత 15 సంవత్సరాలుగా రిలేషన్షిప్ లో ఉన్నారు. కానీ రేఖ ఇన్ని రోజులుగా తనను లవ్ చేస్తూ ఇద్దరు కూడా బానే ఉన్నారు. కానీ గత కొంతకాలంగా విడిగా ఉండడము, లేదు అంటే తను ఇంకొక అబ్బాయితో సన్నిహితంగా ఉంటుంది కాబట్టి అది దాన్ని తను పట్టించుకోలేక ఓర్చుకోలేక కాస్త మనస్తాపానికి గురై ఈ విధమైన ఘటనకు పాల్పడ్డాడు అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి నిజాలు ఏంటి అనేవి ఇంకా బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది. ముందుగా ఒక కారుకు సంబంధించి మనం మాట్లాడుకున్నైతే కారు ఒక ప్రదేశంలో పార్క్ చేసి ఉంది. ఆ కారుకి సంబంధించి కాస్త అనుమానాస్పదంగా కనిపించిన నేపథ్యంలో స్థానికులంతా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ పోలీసులు అక్కడికి చేరుకొని కారులో ఏముంది అని ఒకసారి చూసినప్పటికీ సుమిత్ అదేవిధంగా రేఖ ఇద్దరు కూడా విగత జీవులుగా కారులో పడి ఉన్నారు. సుమిత్ చేతిలో గన్ను అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. మొదటగా సుమిత్ గన్తో రేఖను కాల్చి చంపిన తర్వాత సుమిత్ తనకు తానుగా కాల్చుకున్నాడు అని చెబుతున్నారు. అంటే ఈ విధంగా అక్కడ జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అయితే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ చూసిన సినారియో సేమ్ ఆ విధంగానే ఉంది కాబట్టి పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకైతే రావడం జరిగింది. మరి నిజంగానే వారిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా, ఆ గొడవ కాస్త కొట్టుకునే దాకా మారిపోయింది, అంటే ఘర్షణకు దారి తీసిందా, మరి ఏం జరిగింది అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే జరుగుతోంది. అటు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడము, అదేవిధంగా వారి దగ్గర నుంచి కూడా కాస్త సమాచారాన్ని సేకరించి అటు సీసీటీవీ ఫుటేజ్లో ఏమైనా ఉన్నాయా, సీసీ కెమెరాలో ఏమైనా రికార్డ్ అయిందా, మరి ఏం జరిగింది, వారి యొక్క ఫోన్ కాల్ డేటా కానీ లేదా ఈమెయిల్స్ కానీ, సో ఈ విధంగా సోషల్ మీడియాలో వారు ఎలా యాక్టివేట్గా ఉండేవారు, సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తే పోలీసుల దర్యాప్తులో నిజాలు అయితే బయటికి రావాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. किसने ब्रेक करी है? मेरे बीबीसी से आया, पहले वहीं बता दो।